ఈరోజు ఒక సూపర్ రెసిపీ చేసుకుందాము. సో మన మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే గోరుచిక్కుడు కొబ్బరి వేపుడు. గోరుచిక్కుడు కొబ్బరి వేపుడుకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. గోరుచిక్కుడు, తురిమిన కొబ్బరి, మినప్పప్పు, కారం, పసుపు, ఉప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఆవాలు, ఇంగువ, కరివేపాకు, నూనె. సో అన్నీ రెడీగా ఉన్నాయి. మనము ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకోవటం. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాము. సో ప్యాన్ పెట్టేసుకున్నాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ 1 by 1 యాడ్ చేసేసుకోవటమే. గోరుచిక్కుడు అనేది చాలా వర్సటైల్ వెజిటబుల్ అనమాట. ఇది మనం చాలా తక్కువగా అంచనా వేస్తూ ఉంటాం, కానీ ఇది ఏంటంటే మనకి ఎక్కువగా డయాబెటీస్ తర్వాత కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడంలో చాలా 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 ఉపయోగపడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే హార్ట్ హెల్త్కి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఫైబర్ అనమాట. మనం గోరుచిక్కుడు కట్ చేస్తుంటే కొంచెం లిక్విడ్ లాగా వస్తూ ఉంటుంది కదా, ఒక గమ్మీ సబ్స్టెన్స్. అది ఒక ప్రత్యేకమైనటువంటి ఫైబర్. అది ఏం చేస్తుందంటే షుగర్ని కంట్రోల్ చేయగలుగుతుంది, అట్ ద సేమ్ టైం ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ వాటిని తగ్గించగలుగుతుంది అనమాట. సో రెగ్యులర్గా గోరుచిక్కుడుకాయ కలుపు కూరలాగా కానీ, లేకుంటే మనము రెగ్యులర్గా ఒక సైడ్ డిష్ లాగా కానీ, రెగ్యులర్గా సలాడ్స్ తినని వాళ్ళు స్పెషల్లీ ఇలాంటివి తీసుకుంటే కనుక డెఫినెట్గా షుగరు తర్వాత కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో ప్యాన్ హీట్ అయిపోయింది. నెక్స్ట్ మనము ఆయిల్ యాడ్ చేసేసుకుందాము. కొద్దిగా ఆవాలు, ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు, కొంచెం అంత మినప్పప్పు, సో మినపప్పు వేగిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకుందాము. కమ్మటి వాసన వస్తుంది కదా, సో మనము నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకోవచ్చు. కొంచెం అంత ఇంగువ, ఒక చేత్తో చిటికెడు ఇంగువ యాడ్ చేస్తున్నాను. వేసినట్టుగా ఉండాలన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే కట్ చేసి పెట్టుకున్నటువంటి గోరుచిక్కుడు. సో గోరుచిక్కుడు ఇలా డైరెక్ట్గా వేసేసిన తర్వాత ఫస్ట్ కొంత ఉప్పు యాడ్ చేయాలి. మిక్స్ చేసేసుకుని ఇది చక్కగా వేగనివ్వాలన్నమాట. యూజువల్గా చాలామంది ఏం చేస్తారంటే గోరుచిక్కుడిని బాయిల్ చేసేస్తారు. ఫస్ట్ బాయిల్ చేసేసి నీళ్లు వార్చేసి అప్పుడు తాలింపు చేసుకుంటూ ఉంటారు. సో అది కరెక్ట్ ప్రాసెస్ కాదు. అసలు గోరుచిక్కుడిని ఎప్పుడు కూడా మనము బాయిలింగ్ చేసినా కానీ ఆ వాటర్ని వేస్ట్ చేయకుండా ఆ వాటర్తోనే మనం కుక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అందుకని మనం ఏం చేయొచ్చు అంటే ఇలాగ తాలింపు చేసేసిన తర్వాత ఇది బాగా కుక్ అవటానికి నెక్స్ట్ మనము ఉప్పు, కారం, ఆల్రెడీ ఉప్పు యాడ్ చేసాం కదా, కారం పసుపు యాడ్ చేసేసుకుని వాటర్ యాడ్ చేసుకుని చక్కగా బాయిల్ చేసుకోవచ్చు అన్నమాట. కొంచెం అంత కారం, కొద్దిగా పసుపు, సో మిక్స్ చేసేసిన తర్వాత ఇది కుక్ అవ్వటానికి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. యాక్చువల్గా వాటర్ యాడ్ చేయని అవసరం లేకుండా చక్కగా కుక్ అయిపోతుంది, ఇది వేపుడు కాబట్టి. కానీ నేను కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను ఆ సాఫ్ట్నెస్ రావటానికి. సో ఆ వాటర్ ఇంకిపోయే వరకు దీన్ని కుక్ చేసిన తర్వాత మిగిలిన ప్రాసెస్ చేసుకుందాము. దాంతోపాటు కొద్దిగా ఒక వెల్లుల్లి కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఈ కూరకి ఇది సరిపోతుంది కాబట్టి వెల్లుల్లిని ఇలాగా ఫైన్గా కట్ చేసి వేసేసుకుంటున్నాను దీంట్లో.
సో అన్ని ఫ్లేవర్స్ యాడ్ అయిపోయినాయి. వెల్లుల్లి కూడా మనకి హార్ట్ హెల్దీ. సో ఇందులో మళ్ళీ కొబ్బరి కూడా యాడ్ చేయబోతున్నాము. కొబ్బరి కూడా హార్ట్ హెల్దీ. ఆ కొబ్బరి ఫైబర్ కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది. సో మూత పెట్టేసేసి ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాము. అది చక్కగా ఆ వాటర్తో చక్కగా కుక్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం వేయించుకుని అలాగే కొబ్బరి కూడా యాడ్ చేసి కొంచెం సేపు వేయించేసుకున్న తర్వాత సర్వ్ చేసేస్తాం. వాటర్ అంతా ఇంకిపోయింది. నెక్స్ట్ మనము తురిమిన కొబ్బరి ఇందులో యాడ్ చేసేసుకున్నాము. సో కొబ్బరి యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఆగుదాము. తర్వాత ఇట్ ఈస్ రెడీ టు సర్వ్ అన్నమాట. చక్కటి గ్రీన్ కలర్ ఉంది. సిమ్లోనే పెట్టి కుక్ చేస్తున్నాను. వేపుడు అంటే ఇంకొంచెం డ్రై అవ్వచ్చు కాబట్టి కొంచెం డ్రైగానే ఉంటుంది, వెట్నెస్ ఉండదు కర్రీ. సో గోరుచిక్కుడు అనేది ఎంత వర్సటైల్ వెజిటబుల్ అంటే మనకి ఆల్రెడీ చెప్పాను మీకు, డయాబెటీస్ అంటే షుగర్ని తగ్గిస్తూ ఉంటుంది, అలాగే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తూ ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకుంటే, కొబ్బరితో మిక్స్ చేసుకుంటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ప్లస్ ఇది వెయిట్ లాస్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే తిన్న తర్వాత మనకి ఎక్కువ టైము పొట్టలో ఉండటం జరుగుతుంది. ఆ సెటైటీ అనేది తొందరగా వస్తుంది అనమాట ఆ ఫైబర్ కంటెంట్ వల్ల. తర్వాత ఒక లాక్సేటివ్ లాగా ఉపయోగపడుతుంది. అంటే మనకి డైజెస్టివ్ సిస్టంలో మనకి కాన్స్టిపేషన్ కానీ మలబద్ధకం కానీ ఉంటే కనుక అది క్లియర్ అయిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ ఫైబర్ ప్రత్యేకమైన ఫైబర్ ఇది మిక్స్డ్ ఫైబర్ ఉంటుంది. 2 రకాల ఫైబర్, సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్, 2 ఫైబర్స్ ఇందులో ఉంటాయి కాబట్టి 2 కూడా చక్కగా ఉపయోగపడుతూ ఉంటాయి. తర్వాత ఆ గ్రీన్ కలర్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి కొంత ఐరన్ కంటెంట్ అవన్నీ ఉంటాయి. సో ముఖ్యంగా ప్రెగ్నెంట్ మనకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ప్రెగ్నెన్సీ టైంలో కూడా కొంత కాన్స్టిపేషన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ టైంలో కూడా తీసుకుంటే కనుక చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. కొంత ప్రోటీన్ కూడా యాడ్ అవుతుంది. లోపల చిన్న చిన్న గింజలు ఉంటాయి కాబట్టి చక్కగా కొంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ కూడా ఇందులోంచి వస్తూ ఉంటుంది మనకి. సో చక్కగా వేగిపోయింది మొత్తం అంతా. దీన్ని మనము సర్వ్ చేసేసుకుందాం ఫస్ట్. ఇంకా ఎక్కువ టైం ఉంటే మాడిపోతుంది. గోరుచిక్కుడు కొబ్బరి చక్కగా రెడీ అయిపోయింది. దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంత ఎక్సలెంట్గా కనిపిస్తుందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా చూడటానికి కూడా. సో ఇది యాజ్ ఇట్ ఈస్ మనము రైస్లో వేసేసుకొని తీసుకోవచ్చు, ఆర్ పక్కన సైడ్ డిష్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన ఫైబర్ వల్ల సలాడ్స్ తీసుకోకపోయినా పర్వాలేదు, మనము దీన్ని కలుపుకూరలాగా కానీ సైడ్ డిష్ లాగా కానీ తీసుకుంటే కనుక ఆల్మోస్ట్ సలాడ్ చేసినంత ఉపయోగం ఇది కూడా మనకి చేస్తూ ఉంటుంది అన్నమాట. ముఖ్యంగా షుగర్ కంట్రోల్ అవ్వటము, తర్వాత కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయటము, తర్వాత కాన్స్టిపేషన్ అనేది లేకుండా ఉండేవటము, తర్వాత ఇతర పోషకాలు బి వైటమిన్స్, ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ కూడా ఇందులోంచి వస్తూ ఉంటాయి కాబట్టి అవి మనకి శక్తిని, బలాన్ని ఇస్తూ ఉంటాయి. పిల్లలు, పెద్దలు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట. స్పెషల్లీ ముఖ్యంగా నాన్ వెజిటేరియన్ కలుపుకూర కానీ లేకుంటే పప్పుతో కలుపుకూర కానీ ఉపయోగించుకుంటే కనుక న్యూట్రియంట్ కాంబినేషన్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది, టేస్ట్ కూడా చక్కగా ఉంటుంది. సో తప్పనిసరిగా ట్రై చేసేయండి.